హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. లైక్ మాత్రం మిస్ కాకండి. నా భార్యను చెప్పిన నిన్ను భూమి మీద బ్రతకనివ్వనా అని చెప్పేసి వెంటనే శరత్చంద్ర లోపలికి వెళ్ళి గన్ను తీసుకొని వెంటనే ఇక కేపీని షూట్ చేయడానికి దగ్గరకు వచ్చి నిన్ను చంపుతానని చెప్పేసి అనేసరికి వెంటనే అందరు కలిసి ఇక అలా అడ్డుకుంటారు శరత్చంద్రను. సార్ ప్లీజ్ సార్, మీరు చెప్పి అర్థం చేసుకోండి. ఇక్కడ మేము పోలీసులో ఉన్నాం కదా, వాంతో మేము నిజం చెప్పిస్తాం. ఎలాగైనా వీడికి ఖచ్చితంగా శిక్ష పడేలా చేస్తామని చెప్పేసి సూర్య విధంగా అంటూ ఉంటాడు. లేదు, నా శోభచంద్రను చంపిన వీడిని భూమి మీద అసలు ఉండనివ్వను, చంపేస్తానంటుండగా చట్టాన్ని చేతిలో తీసుకొని మీ ఇష్టం ఉన్నట్టు చేయకండి, ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మీ అని చెప్పేసి సూర్య అక్కడి నుంచి కేపీని వెంటనే అరెస్ట్ చేసి తీసుకొని వెళ్తూ ఉంటాడు. అలా అరెస్ట్ చేసి తీసుకొని వెళ్ళిన తర్వాత ఇక కేపీ చెప్పిన మాటలు ఎవ్వరు వినిపించుకోరు. మరోవైపు చెర్రీ చాలా బాధపడుతూ ఉంటాడు. మా నాన్న ఏ తప్పు చేయలేకున్నా ఈ అపూర్వ వల్లనే ఈరోజు మా నాన్న ఇక జైలు పాలు అయ్యేలా చేసింది, వదిలిపెట్టనని చెప్పేసి చెర్రీ మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక వెంటనే శరత్చంద్ర కేపీ సంబంధించిన ప్రతి ఒక్కటి బయటకి విసిరేస్తాడు. ఇక అన్నయ్య, ఏంటన్నయ్య ఏం చేస్తున్నావు అని విధంగా అంటుండగా ఆ కృష్ణప్రసాద్ గదికి సంబంధించిన ఏ వస్తువు ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు అని అంటుండగా ఈలోపు వెంటనే ఇక బింది విధంగా అంటూ ఉంటుంది, వీడితో పాటుగా వస్తువులు ప్రతి ఒక్కటి ఈ ఇంట్లో కనబడద్దు అని చెప్పేసి అంటుండగా నాన్న లేని ఇంట్లో నేను అస్సలు ఉండలేను అంటుండగా అవసరం లేదు బిందు, మనం ఎవ్వరం ఎక్కడికి వెళ్ళట్లేదని చెప్పేసి చెర్రీ అంటాడు. ఈ పెద్ద మనిషికి నిజం తెలిసేంత వరకు మనం ఇక్కడే ఉంటున్నాం, మన నాన్న నిజాయితీని బయట పెడతాం. ఏంటి, ఏం మాట్లాడుతున్నారా? మీ నాన్న నిజాయితీదా? నా భార్యను చంపిన వాడు నిజాయితా? వాడు భూమి మీద బ్రతకనివ్వకుండా చేస్తాను. ఒకవేళ వాడు జైలు నుంచి వచ్చినా నా చేతిలో చావు ఖాయం అని అంటుండగా, అపూర్వ అత్త మీద ప్రేమతో నీ కళ్ళు మూసుకుపోయాయి, ఈ మూసుకుపోయిన కళ్ళు తెరుచుకున్నప్పుడే ఇక్కడ జరిగినవన్నీ నీకు నిజాలుగా బయటపడుతూనే ఉంటాయి. శోభచంద్రన్ అత్తయ్యను చంపింది అపూర్వనే అని చెప్పేసి ఈ విధంగా అంటుండగా ఏం మాట్లాడుతున్నావురా అని చెప్పేసి శరత్చంద్ర వెంటనే చెర్రీ మీద చెంప పగల కొడతాడు. నువ్వు నన్ను ఎంత కొట్టినా ఇది నిజం మావయ్య, శోభచంద్ర అత్తయ్యను చంపింది మాత్రం ఈ అపూర్వతనే. అది సాక్ష్యాలు ఏదో ఒక రోజు బయటపడ్డ రోజు అప్పుడు మీరే చాలా కుమిలి ఏడుస్తారు. ఇక అపూర్వత గురించి నిజాలన్నీ ఒక్కొక్కటి బయటపడుతూనే ఉంటాయి. మీరు నన్ను కొట్టినా చంపినా ఇది మాత్రం నిజం మావయ్య, శోభచంద్ర అత్తయ్యని చంపింది ఈ అపూర్వతనే అని చెప్పేసి అంటుండగా, బావా చూసావా, తండ్రి కొడుకులు కలిసి కావాలని చెప్పేసి నా మీద నింద వేస్తున్నారు బావా. లేదు బావా, ఇది తట్టుకోలేను, నేను చచ్చిపోతాను. మా అక్క అంటే ఎంత ప్రాణమో నాకు తెలుసు, అలాంటి అక్కను నేను ఎలా చంపుకుంటాను బావా. వీళ్ళు కావాలని నన్ను ఎలాగైనా ఇక నీ దగ్గర నుంచి దూరం చేయాలని అందరు కలిసి ప్లాన్ చేశారు బావా. నువ్వు నమ్ముతావు బావా? నేనెందుకు నమ్ముతాను అపూర్వ, వీళ్ళను ఎట్టి పరిస్థితిలో నమ్మను. ఈరోజు నాకు అన్యాయం చేసిన ఆ కేపీ గారిని కూడా వదిలిపెట్టను అని విధంగా శరత్చంద్ర లోపలికి వెళ్తాడు. ఇక అపూర్వ చెర్రీ వైపు చూస్తూ నవ్వుతూ ఉంటుంది. అలా వెంటనే లోపలికి వెళ్ళిన తర్వాత ఇక నీ ఆగడాలకు ఆనకట్ట వేసే రోజు వస్తుంది అపూర్వత్తయ్య. ఏదో ఒక రోజు నీ నిజాన్ని బయట పెట్టక ఇక నువ్వు అందరినీ ఇలా ఏడిపిస్తూనే బాధ పెడుతున్నావు కదా, ఇంతకింత నీకంటూ బదులు చెప్పే టైం కూడా వస్తుందని చెప్పేసి చెర్రీ అనుకుంటూ ఉంటాడు. ఈలోపు కేపీని స్టేషన్ తీసుకెళ్ళి వెంటనే తాళ్లతో కట్టేసి ఇక కర్రలతో కొడుతూ, చెప్పురా, నిజం చెప్పు, మా అన్నయ్యని చంపావు, అసలు ఎందుకు చంపావు? అంతేకాకుండా శరత్చంద్ర వైఫ్ శోభాచంద్రని కూడా నువ్వు ఎందుకు చంపావు, అసలు కారణం ఏంటిరా అని చెప్పేసి ఇక 3rd డిగ్రీ ఉపయోగించి కేపీని చిదామదా కొడుతూ ఉండగా ఈలోపు వెంటనే భూమి ఫోన్ చేస్తాడు సూర్య. ఇక అలా చేసిన తర్వాత వెంటనే కిందికొచ్చి, అత్తయ్య
అసలు హంతకురాలు దొరికింది. అపూర్వ బండారం బయటపడింది. ఈ రోజుతో నిజాలన్నీ ఒక్కొక్కటి బయటపడతాయని సంతోషంతో భూమి స్టేషన్కి వస్తుంది. రా రా మేడం, ఒక్కసారి చూస్తూ రాండి, అసలు హంతకుడు పట్టుకున్నాను అని చెప్పేసి ఇక జైలు లోపలికి తీసుకొస్తాడు. మీ అమ్మాయిని మా అన్నయ్యని చంపిన హంతకుడు ఎవరో తెలుసా? ఇదిగో వీడని చెప్పేసి వెంటనే ఆ ఎంట్రికలు పట్టి పైకి తల లాబట్టేసరికి కేపిని చూసిన ఒక్కసారిగా భూమి షాక్ అయిపోతుంది. వీడే ఈరోజు నీకు మీ అమ్మ లేకుండా నాకు మా అన్నయ్య లేకుండా చేసిన వీడిని ఎట్టి పరిస్థితిలో వదిలిపెట్టను అంటుండగా ఒక్కసారిగా భూమి మామయ్య అని చెప్పేసి ఇక షాక్లో ఉండిపోతుంది. ఏంటి, మా మామయ్య మా అమ్మని చంపాడా? మీ అన్నయ్యని చంపాడా? మీరు పొరపాటు పడుతున్నారు సార్. మా మామయ్య ఎప్పుడు అలా చేయడు. ఇలా చేశాడని ఆ రత్న సాక్ష్యాలతో సహా నిజాన్ని బయటపెట్టింది. వీళ్ళందరూ కలిసి గేమ్ ఆడుతున్నారు సార్. అసలు హంతకురాలు వేరే ఉంది సార్, ఆ అపూర్వనే. ఎందుకంటే మా అమ్మని చంపింది, ఈరోజు మీ అన్నయ్యని చంపింది కూడా ఆ అపూర్వనే. కావాలని ఆ రత్నతో అబద్ధం చేపించి మామయ్యను అరెస్ట్ చేయించింది సార్ అని అంటుండగా, నాకు తెలియదు మేడం, ఎలా అయితేంది, ఆ రత్న చెప్పిన ప్రకారం ఖచ్చితంగా వీడే హంతకుడని అక్కడ తెలిసిపోయింది అని అంటుండగా, లేదు సార్, మీరు పొరపాటు పడుతున్నారు, ఇక్కడ ఏదో జరుగుతుంది. ప్లీజ్ సార్, ఒక్కసారి నా మాట వినండి, మా మామయ్య ఎలాంటి తప్పు చేయడు అని విధంగా భూమి అంటుండగా, అలా ఎలా చెప్తారు మేడం, ఖచ్చితంగా ఇతనే హంతకుడని ఆ రత్న చెప్పింది కదా అని అంటుండగా, ఇది ఎవరో కావాలని ఇదంతా చేసినట్టుగా అనిపిస్తుంది అని ఈ విధంగా అంటుండగా, ఈలోపు వెంటనే అపూర్వ స్టేషన్లో ఉన్న కానిస్టేబుల్కి ఫోన్ చేస్తుంది. ఇక అలా డబ్బులు ఇచ్చి వెంటనే కేపీని కొడుతున్న ఇక ఆ కెమెరా క్లిప్ మొత్తం కేపీ తన్నులు తినడం, ఇక పోలీసులు కొట్టేది ఒక్కసారిగా ఫోటో చూపిస్తుంది. ఇదే కదా నేను కావాల్సింది. ఎలా అయితే నేను అనుకున్నట్టుగానే కేపీని ఎలాగైనా ఇందులో పాముల వాడాలనుకున్నా అదే జరిగింది కదా. బావకి అనుమానం రాకుండా చెర్రీని ఎలాగైనా శాశ్వతంగా ఇంట్లో నుంచి బయటికి పంపించాలి. అప్పుడే కదా నేను అనుకున్నది నెరవేరుతుంది. అంతేకాదు, ఆ కెమెరా ఎంత త్వరగా నా చేతిలో పడితే అప్పుడు నేను అనుకున్న ప్రతి ఒక్కటి జరుగుతుంది. ఇక ఈలోపు శరత్చంద్ర వస్తుండగా అది చూసిన అపూర్వ వెంటనే ఏడుస్తూ ఉంటుంది. ఏమైంది అపూర్వ? ఏం లేదు బావా, అందరూ కలిసి నా మీద నింద వేస్తున్నారు. నేను తట్టుకోలేను బావా, చనిపోతాను. నీ చేతులతో చంపే బావా. ఈరోజు మా అక్కని చంపిందే నేనే అని చెప్పేసి చెర్రిగాడు అంటున్నాడు. ఆ మాట నేను తట్టుకోలేను బావా. మా అక్క అంటే నాకు ఎంత ప్రాణమో నీకు తెలియదా? మా అక్కని చంపుతానా? మా అక్కని చంపిన ఈ చేతులనని చెప్పేసి అందరు కలిసి అంటున్నారు. లేదు బావా, నేను బ్రతకను, చచ్చిపోతాను. పిచ్చిగాని పట్టిందా? వాడన్నందుకు నువ్వెందుకంత బాధపడుతున్నావు? అయినా వాడు ఈరోజు అన్నాడు, రేపు అనడని నమ్మకం ఏముంది బావా? అలాంటప్పుడు నేను ఇంట్లో ఉండను బావా, వెళ్ళిపోతాను ఎక్కడికైనా. నా మీద ఇంత పెద్ద నింద పడ్డది, అది నువ్వు తట్టుకోలేవు, నేను తట్టుకోలేను. అందుకే నేనే వెళ్ళిపోతానని నిర్ణయించుకుంటున్నా. ఏంటా పూర్వ, ఏం మాట్లాడుతున్నావు? అంతే కదా బావా, మా అక్కని చంపింది నేనే అని చెప్పేసి ఆ చెర్రిగాడి మాటలు నా గుండెల మీద తన్నినట్టుంది. అందుకే నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నా. నువ్వెందుకు వెళ్తావు? వాళ్ళు మధ్యలో వచ్చారు, వాళ్ళు వెళ్తారు, కానీ నువ్వెందుకు వెళ్తావు? అయినా వాళ్ళు ఇంట్లో ఉండడానికి అర్హత లేదు. ఎప్పుడైతే వాళ్ళ నాన్న నా భార్యను చంపిండో అప్పుడే వాళ్ళకి ఇంట్లో స్థానం లేదు అని చెప్పేసి వెంటనే హాల్లోకి వచ్చి చెర్రిగా అని చెప్పేసి గట్టిగా పిలుస్తూ ఉంటారు. అందరు కలిసి హాల్లోకి వస్తారు. ఇక మీరు వెంటనే కట్టుబట్టలతో అందరు కలిసి బయటికి వెళ్ళండి అని అనేసరికి ఒక్కసారిగా చెర్రీ, మీరా ఇక అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు. మరోవైపు, ప్లీజ్ సార్, ఎలాగైనా సరే అసలు హంతకురాల్ని వదిలేసి ఏం చేయని మా మామయ్యని పట్టుకొని కొడుతున్నారు. మీరు పొరపాటు పడుతున్నారు సార్. ఎలాగైనా నిజాన్ని బయట పెడదాం సార్. ప్లీజ్ సార్, మీరు ఇంతలా సపోర్ట్ చేస్తున్నారు కదా, కనీసం ఒక్కసారి ఆలోచించండి సార్. మా మామయ్య ఎలాంటి తప్పు చేయడు అని చెప్పేసి భూమి అంటూ ఉంటుంది. కానీ ఇప్పుడు సాక్ష్యం ఎదురుగా కనబడుతుంది కదా అని చెప్పేసి విధంగా అంటూ ఉండగా, ఎలాగైనా సరే అపూర్వ బండారం నేను బయట పెడతాను.
ఇక మా మామయ్యని మాత్రం ఏం చేయకండి సార్. ఇప్పుడు మీరు ఫైల్ కూడా ఎలాగైనా చేయకండి. ఎలాగైనా ఈ ఒక్కరోజు టైం ఇచ్చి మా మామయ్య ఏంటనేది అప్పుడు మీకే నిజం తెలుస్తుంది అని చెప్పేసి ఈ విధంగా భూమి అంటూ ఉంటుంది. ఇక చెర్రి వాళ్ళనైతే ఇంట్లో నుంచి బయటికి వెళ్ళమని శరత్చంద్ర చెప్పిన మాటలకు మీరా ఒక్కసారిగా ఇక అపూర్వ కాళ్ళు పట్టుకుంటుంది. మరి ఏం జరుగుతుందనేది వీళ్ళు తెలుసుకుందాం.